మోగ్లీ 2 hours 40 minutes రన్ టైమ్ తో థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఇక ప్రీమియర్ షో అయితే చూడడం జరిగింది. ఇక ఈ వీక్ అన్ని రివ్యూస్ కవర్ చేశానండి. మీకు ఏ సినిమా కావాలో రివ్యూ చెక్ చేసుకొని చూడండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఒకసారి మన కంటెంట్ చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కూడా కొంచెం హెల్ప్ అవుతుంది. ఇక ఈ మోగ్లీ మూవీని చూసిన తర్వాత నాకైతే ఓన్లీ ఫర్ ఫ్యూ సీన్స్ అనిపించిందండి. ఎంగేజింగ్ ఇన్ పార్ట్స్ అని చెప్పొచ్చు. సెకండ్ హాఫ్ పోలీస్ స్టేషన్ సీన్ ఒకటి బాగా ఇన్వాల్వ్ అయ్యేలా ఉంది, గ్రిప్పింగ్ గా. ఇంకా ఇంటర్వెల్ అలాగే వైవా హర్ష గారు ఉన్న సీన్స్ కొన్ని బాగుంటాయి, ఎమోషనల్ గాను, ఫన్నీ గాను, ఎలివేటింగ్ గాను. ఇక సీన్ కంపోజిషన్ బాగుంది కొన్ని సీన్స్ కి. ఇక మిగతా సినిమాలో పర్ఫార్మెన్సెస్ మెయిన్ గా విలన్ గా బండి సరస్ కుమార్ గారు, హీరోయిన్ ఇలా వీళ్ళు తప్ప స్టోరీ పెద్దగా ఏం లేదండి. ఎప్పుడు చూడండి కదా మనం. దీనికి తోడు ల్యాక్ కూడా ఉంది. మెయిన్ గా డిసప్పాయింట్ చేసిన విషయం ఏంటంటే హీరోకి విలన్ కి సెకండ్ హాఫ్ లో భారీ క్లాష్ ఉంటుందేమో అనుకున్నా, ఒక్క ఫైట్ తో అయిపోయింది. కానీ అక్కడ మూవీ మీద బెటర్ ఇది. ఎంతో కొంత ఆనెస్ట్ గా తీసారు ఈ మోగ్లీని. ఇంకా ప్రేమించుకున్న హీరోయిన్ మధ్యలోకి విలన్ హీరోయిన్ మీద ఆశపడి మధ్యలో ఎంటర్ అవుతాడు అనే పాయింట్ తో ఒకప్పుడు జయం మూవీ వచ్చింది. కొన్నేళ్ల తర్వాత మోడర్న్ రామాయణం అంటే సీత సినిమా తీశారు తేజ గారు. ఇంకొన్నేళ్ల తర్వాత ఇప్పుడు ఈ మోగ్లీ. ఇంకా చాలా స్టోరీస్ వచ్చారండి మధ్యలో, కానీ సిమిలర్ స్టోరీస్ తో ఇవి. సో ఏముండాలి కొత్తగా? స్టోరీ రొటీన్ అయినా కానీ ఎంగేజింగ్ నరేషన్ ఉండాలి. కానీ ఫస్ట్ హాఫ్ లో లాగ్ ఉంది. సెకండ్ హాఫ్ లో ఇంకా విలన్ నుండి తప్పించుకోవాలనే పాయింట్. ఇందువల్లనే కొన్ని సీన్స్ కోసం ఒకసారి ట్రై చేయొచ్చు అనిపించింది. ఫ్యామిలీస్ చూడొచ్చా అంటే సెకండ్ హాఫ్ మధ్యలో ఒక సాంగ్ లిప్ కిస్ ఉంది. మధ్యలో డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉంటాయి. ఇంకా మిగతాదంతా హెల్దీగా తీశారు. సో ఇవి పర్లేదు అనుకుంటే చూడొచ్చు ఫ్యామిలీతో. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే సింపుల్. అడవిలో పెరిగిన అనాథైన హీరో అదే ఊరికి సినిమా షూటింగ్ వచ్చిన డాన్సర్స్ లో ఒకరైన హీరోయిన్ ఇద్దరు లవ్ చేసుకుంటారు. మధ్యలో ఇంటర్వెల్ నుండి విలన్ ఎంట్రీ. ఫస్ట్ హాఫ్ లో లవ్ స్టోరీ ఏంటి, సెకండ్ హాఫ్ లో ఏం జరిగింది విలన్ వచ్చిన తర్వాత అనేది స్టోరీ. ప్లస్ పాయింట్స్, లీడ్ యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. ముఖ్యంగా బండి సరస్ కుమార్ గారి నేటివ్ రోల్ అదరగొట్టారు. ఈయన ఎప్పుడు స్క్రీన్ లో వచ్చా కానీ అరుస్తూనే ఉండేవారు. నిజానికి ఆయన రోల్ లో రాసిన డైలాగ్స్ మరొక మేజర్ హైలైట్ గా చెప్పాలి. యాక్టింగ్ సేమ్ ఎలా అనిపిస్తుంటే బంపర్ ఆఫర్ 143 మూవీ హీరో సాయిరామ్ శంకర్ ఇంకా హీరో రోషన్ జరగాలి గారు కష్టపడ్డారు, కానీ ఎందుకు సెకండ్ హాఫ్ ఈయన పొటెన్షియల్ యూజ్ చేసుకోలేదు అనిపించింది. మాట్లాడతా మైనస్ పాయింట్స్ లో దీని గురించి. హీరోయిన్ కూడా రోల్ తగ్గట్టుగా బాగా చేశారు. కొన్ని ఐడియాస్ బాగున్నాయి, అవి సీన్ కంపోజిషన్ కి బాగా హెల్ప్ అయ్యాయి, ఎన్హాన్స్ చేసే సీన్స్ ని. లైక్ స్టార్టింగ్ లో ఫోర్ట్ ని జైలు సంఖ్యల అద్దం ముందు చూపించడం, స్టిక్కర్ల కౌంట్ గా పెట్టడం, క్లైమాక్స్ లో థాట్, హీరోయిన్ ఎంట్రన్స్, తప్పించుకునే సీన్ కుక్కర్ తాడు కింద క్యాండిల్, ఇలాంటివి. సాంగ్స్ ఓకేగానే అనిపించే. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని చోట్ల చాలా బాగా అనిపించింది. ఇంటర్వెల్, క్లైమాక్స్, పోలీస్ స్టేషన్ సీన్ ఇలా. మైనస్ పాయింట్స్, స్టోరీ పెద్దగా లేకపోవడం అండి. ఇంకా హీరోకి విలన్ కి భారీ కాన్ఫ్లిక్ట్ ఉంటుందేమో సెకండ్ హాఫ్ లో అనుకున్నా. విలన్ ఏమో ఫుల్ పవర్ఫుల్, హీరోయిన్ ఏమో పవర్ ఉన్నాడు కానీ ఏమీ చేయలేని సిచ్యువేషన్ లో పెడతారు. అసలు హీరోకి ఇంటర్వెల్ తప్ప మిగతా సినిమాలో ఎందుకు ఎలివేట్ చేయలేదో నాకు ఇది అర్థం కాలేదు. అతని కంటే విలన్ కంటే వైవా హర్ష గారు ఎక్కువ ఎలివేట్ అయ్యారు. ఫస్ట్ హాఫ్ లో లాగ్ ఉంది. స్టార్టింగ్ బండి సరస్ కుమార్ గారు సీన్ అయిపోయిన తర్వాత ఆ టైంలో ఫస్ట్ హాఫ్ లో డెవలప్ చేసినంత సెకండ్ హాఫ్ లో విలన్ ని ఎలివేట్ చేయడం కరెక్ట్ గా లేదు. సెకండ్ హాఫ్ లో విలన్ ని ఎలివేట్ చేయడం